ఉమ్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి, ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ మనము షష్ఠి విభక్తి వస్తుంది. చూస్తున్నాము కదా. ఆ, ఈ అవును. షష్ఠి విభక్తిలో ఎలా వస్తుంది అంటే ఏం చెప్పుకున్నాము, సంబంధం కదా, రిలేషన్. సంబంధాలు, రిలేషన్కి రిలేషన్. వాళ్ళకి వీళ్ళు ఏం రిలేషన్ అని చెప్పాలి అని అంటే అదే షష్ఠి విభక్తిలో వాడుకుంటాం కదా. సో ఇక్కడ మనము పుస్తకం అన్నదానికి ఏం చెప్పుకున్నాం, పుస్తకస్య, పుస్తకయోహో, పుస్తకానాం. అవునా? ఈ మూడు వచనాలలో విభక్తి ఇలా ఉంటుంది. ఓకేనా అని చూసుకున్నాము. ఇప్పుడు స్త్రీలింగంలో ఎలా ఉంటుంది, పైన ఏం చెప్పుకున్నాము, పుల్లింగం పుల్లింగం, అయిపోయింది, తర్వాత నపుంసకలింగం, నపుంసకలింగం అయిపోయింది. ఇప్పుడు ఏ లింగం ఉంది ఇంకా? స్త్రీలింగం. ఉమ్, స్త్రీలింగం స్త్రీలింగంలో ఆకారం. ఆ ఆకార ఈకారాలు ఎలా వస్తాయి. ఓకేనా. హాయ్. అవును. ఓ నమస్తే ఆంటీ. ఉమ్, చెప్తారా ఇది? ఈ మెసేజ్ చూసి వచ్చాను. అవునా? అదే మర్చిపోతున్నారు లేకపోతే ఏంటో అని మళ్ళీ మెసేజ్ పెట్టినాను. నేను ఏదో వాసిష్ఠ యోగం చదువుకుంటూ కూర్చుని. అవునా? సో మార్నింగ్స్ వస్తలేరు కదా మీరు? ఆ? మార్నింగ్స్ వస్తలేరు కదా? నీ గొంతుకు ఏమైంది? గొంతు పోయింది. కోల్డ్ వచ్చిందా? ఏం రాలేదు. ఏమైంది? కోల్డ్ వచ్చిందా? కోల్డ్ ఏం లేదు మరి నాకు. దగ్గా? ఏం లేదు. మరి ఏంటి అట్లా అయిపోయింది? But your voice is different. సడన్ గా ఇది ఆగిపోయింది. Yeah. అంటే నాకు అటు వెళ్ళాను కదా, సో అప్పుడు తలనొచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారు లేసేసరికి ఇది అయిపోయింది. You could have taken rest అండి. ఎందుకు? అట్లా కాదు, ఉమ్. lack of sleep అది ఓ ఎఫెక్ట్. ఓ, అట్లా అంటారా? అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. ఓ, అదేం లేదు. నేను మంచిగా అనుకుంటా 7-8 గంటలు. No, no. I mean, all these niggles, it can be corrected అదేలే. only through a good sleep. యా యా, కరెక్ట్. యా. Rest. Body needs rest. It took me 1 week to rest. ఏమన్నారు? It's taken me 1 week to rest. ఏమో రేపు మంచిగా అయిపోతుందేమో చూద్దాం. యా, ఇంపార్టెంట్ కదా గొంతు మీకు. అదే కదా. అవును అవును. నేను చెప్పండి. Okay. చదవనా? శాఖ, శాఖా, ఉమ్, శాఖాయాః, ఉమ్. శాఖయోః, శాఖానాం. అంటే ఇక్కడ నుంచి అర్థం చెప్పండి. శాఖ అంటే కొమ్మ, ఆ, తర్వాత కొమ్మ యొక్క ఉమ్, 2 కొమ్మల యొక్క, ఉమ్. 2 కంటే ఎక్కువ కొమ్మల అల్లే జస్ట్ కొమ్మల యొక్క. ఉమ్. ఇక్కడ కొమ్మ యొక్క, 2 కొమ్మల యొక్క, ఇక్కడ కొమ్మల యొక్క. ఓకేనా. నెక్స్ట్ ఇది చెప్పండి. దత్త, దత్తాయాః, దత్తాయోః, దత్తానాం. అర్థాలు తెలుగులో. తీగ, తీగ, తీగ యొక్క, 2 తీగల యొక్క, తీగల యొక్క. మీరు ఇంగ్లీష్ లో చెప్పాలనుకుంటే అందులో కూడా చెప్పొచ్చు. Of the creeper, of the 2 creepers, of the creepers. Yeah, the creepers. Correct. నెక్స్ట్ అమ్మా శాంత గారు. నేను చెప్పనా? చెప్తాను. గాయక, ఈ గాయి, గాయిక, గాయికాయః,
గాయకాయ గాయికాయోః గాయకానాం గాయకుడు గాయకుని కాదమ్మా, గాయని కాదు, ఇది చెప్పండి, గాయని యొక్క ఇది చెప్పండి. గాయిక గాయని గాయని యొక్క మేడం ఇద్దరు ద్వివచనం గాయని ఒకసారి యొక్క మేడం గాయని యొక్క మేడం ద్వివచనం ఒకసారి చెప్పండి మళ్ళీ. గాయకాయోః కాదు. గాయకయోహో కదా. నేను తప్పు చెప్పాను. గాయకోహ అమ్మా, ఆ దీర్ఘం పెట్టాను మళ్ళీ. గాయిక గాయకోహ కరెక్టేనా? ఏముంది? గాయకయోః ఉమ్. గాయకానాం ఈ ఈ చెప్పండి. గాయికానాం ఉమ్, గాయికానాం ఉమ్, గాయని యొక్క గాయని ఇద్దరు గాయని యొక్క గాయనీల యొక్క ఉమ్. మాల మాలాయాః మాలయోః మాలయానాం ఉమ్, మాలయానాం ఉమ్. మాలయో మాలానాం ఉమ్. మాలానాం కరెక్టేనా? ఉమ్. మాల యొక్క రెండు మాలల యొక్క ఇక్కడ ఇక్కడ మాల కరెక్టే కదా? అంటే ఏంటమ్మా తెలుగులో? దండ ఉమ్, దండ యొక్క రెండు దండల యొక్క దండల యొక్క ఉమ్. ఇంకెవరైనా చెప్తారా? ఉమ్. అధ్యాపిక ఉమ్. అంటే అధ్యాపకురాలు ఉమ్. అధ్యాపికయోః అధ్యాపికానాం చెప్పండి. ఉపాధ్యాయుని యొక్క అమ్మా, ఇది ఇద్దరు చెప్పండి. ఉపాధ్యాయుని ఒక్క నిమిషం. ఉపాధ్యాయునుల అమ్మా, యొక్క రూపం చెప్పండి ఒకసారి. అనేక మంది ఉపాధ్యాయునుల యొక్క అమ్మా, ఒకసారి రూపం చెప్పండి. అవునా? అంతే కదమ్మా? రూపం చెప్పండి. అదే చెప్పాను కదా, అధ్యాపికయోః రూపం అధ్యాపికానాం. మళ్ళీ చెప్పండి. ఏంటమ్మా? మళ్ళీ. అధ్యాపిక అంటే ఉపాధ్యాయుని, ఉమ్. అధ్యాపికయోః అధ్యాపికానాం. అమ్మా, ఒక ఉపాధ్యాయుని యొక్క ఇద్దరు ఉపాధ్యాయునుల యొక్క అనేక ఉపాధ్యాయునుల యొక్క అంతే కదా? నర్తకి అమ్మా, ఇది చెప్పండి. అయిపోయింది కదమ్మా అధ్యాపిక చెప్పేశాను. ఇది చెప్పండి మళ్ళీ. అధ్యాపికయోః అధ్యాపికానాం. ఎవరైనా సరి చేయండి అమ్మా. ఏం తప్పేనా ఉందా? అధ్యాపికయోః అధ్యాపికానాం. పికా కాదండి, పికయోః అధ్యాపికయోః దీర్ఘం లేదా? అధ్యాపికయోః అధ్యాపికయోః అధ్యాపికానాం. అంతే కదా? అధ్యాపిక. సరే కాదు. ఉషా గారు మీరు చెప్పారా కొంచెం? ఉషా గారు. అధ్యాపికయోః అధ్యాపికానాం. రైట్. అమ్మా, అధ్యాపికస్య ఉండదు. అధ్యాపికయోః అధ్యాపికాయాః అధ్యాపికయోః యాః అధ్యాపికయోః అధ్యాపికానాం. ఇది చూడండి అమ్మా, ఇది చదవండి ఒకసారి. అధ్యాపికాయాః అమ్మా ఫస్ట్ ఇది చదవండి అమ్మా, పైది. శాఖయోః శాఖానాం. అధ్యాపికయోః అధ్యాపికయాః అధ్యాపికాయాః
అధ్యాపికాయాः అధ్యాపికయోः అధ్యాపికానాం అంతేనా? ఉమ్. ఈ పేరు చెప్పండి. ఇది అది కదా చెప్పింది ఇప్పుడే తను. సరిగ్గా చదవట్లేదు ఇది. చదవండి ఒకసారి అమ్మా. ఇదేంటి సరిగానే ఉంది కదా? అధ్యాపికాయాः కాదా? ఇది చదవండి, ఇది ఒక్కటే చదవండి. రౌండ్ పెట్టింది అధ్యాపిక దీర్ఘం. అధ్యాపిక దీర్ఘం పెట్టి చదివాంగా. అమ్మాయి చదవండి అన్నాను. అమ్మా ఇది చదవండి. అధ్యాపిక ఓకే, నెక్స్ట్. నర్తకి నర్తకి చదవండి వేరే దీర్ఘం వాడైతే. దీర్ఘం దీర్ఘం. ఈకారాంతం. దీర్ఘం చెప్పాలమ్మా, నర్తకి కాదు, నర్తకీ. నర్తకి నర్తకీనాం. నెక్స్ట్. నర్తక్యాः నర్తక్యాः నర్తక్యోः నర్తకీనాం. ఇది కూడా మీరే చెప్పండి అమ్మా. 17. శూచి శూచ్యాः శూచ్యోः శూచ్యానాం శూచీనాం. నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్పండి ఎవరన్నా. సూజీ అంటే ఏంటమ్మా? ఇది సూజనే సూజీ, సూది. సూజీ అంటే సూచ్యాహ అంటే ఏంటి? సూది యొక్క సూచీనాం అంటే రెండు సూదుల యొక్క అనేక సూదుల యొక్క సూదుల యొక్క. ఓకేనా? నెక్స్ట్ మన ఉషా గారు మీరు లీడ్ చేస్తారా? చెప్పనా? ఏది ఇప్పుడు జనన రాజ్ఞీనా? రాజ్ఞీ రాజ్ఞయాः రాజ్ఞయాः రాజ్ఞాः 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 రాజ్ఞ రాజ్ఞాः రాజ్ఞీ రాజ్ఞాः రాజ్ఞానాం రాజ్ఞీనాం. ఉషా గారు చెప్తున్నారు, వినండి. రాజ్ఞీ రాజ్ఞయాः రాజ్ఞయోः చెప్పండి మళ్ళీ. రాజ్ఞయాः రాజ్ఞాः సారీ మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను. రాజ్ఞాः రాజ్ఞయోः రాజ్ఞోः రాజ్ఞోः రాజ్ఞీనాం. అంటే జననీ జనన్యాः జనన్యోः జననీనాం. భగినీ భగిన్యాः భగిన్యోः భగినీనాం భగినీనాం భగినీనాం. అంటే భగిని అంటే చెల్లెలు, సోదరి, సోదరి యొక్క సోదరి. భగిని అంటే ఏంటి? సోదరి. జనని అంటే తల్లి. తల్లి. రాజ్ఞి అంటే రాణి. రాణి రాణి. చదవండి. మన ఎవరు? శ్రీకాంత్ గారు. నేను చదవండి, ఒక్క నిమిషం అండి.
ధ్యానేన పఠంతు పైన ఆ, అదే కదా. సర్వనామ శబ్దానాం అక్కడ చదవమంటారు. ఓకే. సర్వనామ శబ్దానాం షట్యంత రూపాణి. అంటే ఏంటి? సర్వనామ శబ్దాల యొక్క షష్ట్యంత రూపం. రూపాలు. మేడం, లు. షష్ట్యంత రూపాలు. ఉమ్, ధ్యానేన పఠంతు. ఉమ్, ध्यान से पढ़िए. प्लीज ఉమ్, रीड केयरफुली. सर्वनामम पुल्लिंगम. एतत् एतस् ए- एतत् एतस्य Yes. एतयोः एतेषां. ఉమ్, मళ్ళీ నపుంసకలింగం అది కూడా ఏతస్య ఏతయోః ఏతేషాం. స్త్రీలింగం ఏతస్యాః ఏతయోః ఏతసాం. ఉమ్. ఏతాసాం. 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 దీర్ఘం. మేడం, దీర్ఘం. ఏతాసాం. 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 తస్య ఏతాసాం. దీర్ఘం చెప్పండి. ఏతాసాం. శ్రీకాంత్ గారు దీర్ఘం చెప్పండి అంటున్నారు. ఉమ్, చెప్పానండి ఏతాసాం అని. ఏతాసాం అలా చదవమంటున్నారు. ఉమ్. చదవండి మళ్ళీ అది. ఏతస్య ఏతస్యాః ఏతస్యాః. ఏతయోః ఏతాసాం. ఏతాసాం. Good. Okay. పదాన్ని Yes. పుల్లింగం తస్య ఉమ్, తయోః ఉమ్, ఏషాం. నపుంసకలింగం తస్య తయోః తేషాం. స్త్రీలింగం తస్యాః తయోః తాసాం. ఉమ్. నెక్స్ట్ నేను చదువుతాను. చదవండి. భవత్ భవతః భవతోః ఉమ్, భవతాం. ఉమ్. పుల్లింగం భవతః భవతోః భవతాం. స్త్రీలింగం భవత్యాః ఒక్క నిమిషం భవత్యో. అమ్మా మళ్ళీ చెప్పండి. స్త్రీలింగం ఆహా. భవత్యాః ఇక్కడ కర్సర్ చెప్పండి. భవత్యాః. పుల్లింగం చెప్పమంటున్నారు. పుల్లింగమా? భవతః భవతోః భవతాం. స్త్రీలింగం ఆహా. భవత్యాః. తప్ప? నపుంసకలింగం చెప్పండి. నపుంసకలింగం భవతః భవతోః భవతాం. స్త్రీలింగం భవతస్య భవత్యాః భవత్యోః భవతీనాం. కరెక్టేనా? సర్వః ఎవరని చెప్పండి. అమ్మా ఇక్కడ చెప్పండి. నేను చెప్పనా అయితే? సర్వ పుల్లింగం దీర్ఘం చెప్పమంటున్నారు. చెప్పాను. భవతీనాం. సర్వ సర్వస్య సర్వయోః సర్వేషాం. నపుంసకలింగం సర్వస్య సర్వయోః సర్వేషాం. స్త్రీలింగం సర్వస్యాః సర్వయోః సర్వాసాం. యుష్మద్ తవ వేరే వాళ్ళ
వేరే పట్టారు. ఉమ్, శ్రీకాంత్ గారు. నేనా అండి? ఉమ్. యుష్మద ఆయుష్మాన్. తవ తవయోః యువయో. సారీ యువయోః యుష్మాకం. ఏం చెప్పండి? నీ యొక్క నీ యొక్క, మీ ఇద్దరి యొక్క, మీ అందరి యొక్క. మరి నపుంసకలింగం తవయోః యువయోః యుష్మాకం. మరి స్త్రీలింగం తవ యువయోః యుష్మాకం. మూడు ఒకటేనా? ఉమ్, ఏం డిఫరెన్స్ లేదు. యుష్మాది కదా, ఆ? అన్నిటికీ అదే ఎంత? యుష్మాది కదా, యుష్మాది. అస్మద్లో కూడా అంతే కదా. ఆ, మళ్ళీ ఆస్పత్రిలో కూడా అంతే. ఉమ్. రామ్ మమ్ మమ్ హాయ్. లింగ భేదం ఉండదు కదా. ఆ. అంటే సర్వనామాలే కదా ఇవన్నీ. కాదమ్మా, ఇక్కడ అస్మది యుష్మది గురించి చెప్తున్నా. ఓకే సరే. ఓకే అర్థమైంది. ఆ, అర్థమైంది. ఇది చెప్పండి. అస్మద్ చెప్పండి ఇంకా. అది కూడా చెప్పమంటారా? అస్మద్ ఉమ్, ఓకే ఓకే చెప్పండి. అస్మత్ మమ పుల్లింగ్. ఆవాయో ఉమ్, ఆవయోః మమ నా యొక్క ఆవాయోః మా ఇద్దరి యొక్క మళ్ళీ చెప్పండి. ఆవయోః ఉమ్, ఆవయోః సూపర్. మా ఇద్దరి యొక్క ఉమ్, అస్మాకం మా అందరి యొక్క నపుంసకలింగం మమ నా యొక్క ఆవయోః మా ఇద్దరి యొక్క అస్మాకం మా అందరి యొక్క స్త్రీలింగం మమ నా యొక్క ఆవయోః మా ఇద్దరి యొక్క అస్మాకం మా అందరి యొక్క. చెప్పండి. ఇదా అభ్యాస పంచ ఏమంటారు ఇందాక తెలియట్లేదు ఏదో 15 పంచదశాధిక పంచదశాధిక ద్విశతం. నమస్తే ఎవ్రీవన్. నమస్తే. నమస్తే అండి. పంచదశాధిక ద్విశతం. పంచయంతానాం ప్రయోగః షష్టయంతానాం ప్రయోగః షష్టంతంలోని ప్రయోగాలు. ఉదాహరణానుగణం అమ్మాయి చదవండి మళ్ళీ. షష్టయంతానాం ప్రయోగాః షష్టి అంతంగా గల ప్రయోగాలు. అంతేనా? షష్టి అంతంగా ఉన్న ప్రయోగాలు, షష్టి విభక్తి అంతంగా గల ప్రయోగాలు. ఉదాహరణానుగుణం షష్ట్యంతరూపాణి లిఖంతు. ఉదాహరణ అనుసరించి షష్టి అనంత రూపాలను రాయండి. ఉదాహరణ విశ్వామిత్రస్య శిష్యాః రామచంద్రః. విశ్వామిత్రుడు విశ్వామిత్రుని యొక్క ఏమైంది మీ శిష్యుడు వాయిస్ కి, రామచంద్రుడు. హరి ఓం అండి. శ్రీరామచంద్రుడు. నమస్తే. బాగా గొంతు ఇదైపోయింది. అదే, ఇప్పుడే వింటాను నేను కూడా. వాయిస్ గాన్. ఐమ్ సారీ. ఓకే.
హాలిడే స్టార్ట్ అయింది కదా అని ఏం చేసావు కవిత? ఓకే. ఓకే. దశరథ ఎవరు చదువుతున్నారు? చదవనా నేను? దశరథ దశరథస్య పుత్రః శ్రీరామచంద్రః. చెప్పండి. దశరథుని యొక్క పుత్రుడు మీరు శ్రీరామచంద్రుడు. ఫస్ట్ ఆ. విసర్గ మర్చిపోయారు, చెప్పండి. అమ్మా ఇది చదవండి. ముందు అది విశ్వామిత్ర చదవమని ఆ, చదవమని ఏది ముందు ఈ సర్కిల్లో చదివి తర్వాత మళ్ళీ అదే మార్చాలి. విశ్వామిత్రుడు నో నో శిష్య నో శ్రీరామ. ఫస్ట్ పేరు చదవండి, సర్కిల్లో ఉంది. అదే చదివాను కదా, విశ్వామిత్ర అని చదివాను కదా. నో అక్కడ ఏముందండి? విశ్వామిత్ర ఎక్కడుంది? దశరథః. సెకండ్ నేమ్ రెండోది. సెకండ్ ఫస్ట్ చదవమన్నారని మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతున్నా. ఆ, సరే, సెకండ్ దశరథ Hmm. దశరథస్య పుత్రః శ్రీరామచంద్రః. దశరథుని యొక్క పుత్రుడు శ్రీరామచంద్రుడు. ఉమ్. నెక్స్ట్ వేరే వాళ్ళు. లక్ష్మణः. చెప్పండి. లక్ష్మణः శ్రీరామచంద్రస్య నో అక్కడ ఉన్నట్టే చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పారు కదా. అగ్రజః starting. అది పెట్టాలి. దానికి అగ్రజ. లక్ష్మణः షష్ఠీ విభక్తిలోకి మార్చండి. లక్ష్మణస్య లక్ష్మణుణ్ణి. ఆ, లక్ష్మణస్య అగ్రజः శ్రీరామచంద్రः. ఉమ్. ముందు ఇక్కడ నుండి చదివి తర్వాత మళ్ళీ మార్చాలి. యా కరెక్ట్. ఉమ్. పార్వతి గారు మీరు చదవండి. ఓకే. భరతః ఇగో ఇది. లక్ష్మణः అగ్రజः శ్రీరామచంద్రः. ఉమ్, లక్ష్మణస్య అగ్రజः శ్రీరామచంద్రः. లక్ష్మణుని యొక్క ఉమ్, అగ్రజ బ్రదర్ అంటే అన్నయ్య శ్రీరామచంద్రుడు. లక్ష్మణుని యొక్క అన్నయ్య శ్రీరామచంద్రుడు. భరతః అగ్రజः శ్రీరామచంద్రः. భరతస్య అగ్రజः శ్రీరామచంద్రः. భరతుని యొక్క అన్న శ్రీరామచంద్రుడు. నెక్స్ట్. ఇంకెవరు చదువుతున్నారు? నెక్స్ట్ శ్రీదేవి గారు చదువుతారా? చదవనండి. ఇద్దరు రెండు రెండు. ఓకే. కౌసల్యా పుత్రః శ్రీరామచంద్రः. కౌ